హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి పై ఎవ్రీడే వీడియో క్లాస్ అనే ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవ్రీ సండే 7:30 PM కి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనము మ్యాథ్స్ కి సంబంధించి 3rd క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చెప్పేసి 3rd నుంచి 5th వరకు మ్యాథ్స్ ఒక ప్లేలిస్ట్, 6th క్లాస్ న్యూ మ్యాథ్స్ 2023 సిలబస్ ఒక ప్లేలిస్ట్ పెట్టాము. అలాగే 7th 8th క్లాసులకు సంబంధించి అన్ని చాప్టర్లు కూడా చెప్పాలి అనే టార్గెట్ అయితే పెట్టుకున్నాము. సో వాటిలో 3 చాప్టర్స్ అంటే టోటల్ గా మనకి 6 చాప్టర్స్ ఉంటాయండి. ఆ 6 చాప్టర్స్ లో సంఖ్యామానం, అంకగణితం, సాంఖ్యాక శాస్త్రం అనే చాప్టర్స్ లో ఏ లెసన్స్ అయితే 7th 8th లో ఉన్నాయో అవి చెప్పేశాము. ప్రెసెంట్ రేఖాగణితం స్టార్ట్ చేసాము. రేఖాగణితంలో 7th క్లాస్ సెమ్ 1 లో ఉన్న 5th చాప్టర్ చెప్పేసాం, రేఖలు మరియు కోణాలు. ఈ రోజు 6th చాప్టర్ చెప్పబోతున్నాం అనమాట. సో ఇప్పటి వరకు మనము చాలా క్లాసులు అంటే ప్రతి సబ్జెక్ట్ కి కూడా చాలా క్లాసులు చెప్పేయడం జరిగింది. ఇంగ్లీష్ టెక్స్టైల్ గ్రామర్ కూడా 7th క్లాస్ వరకు కంప్లీట్ చేస్తాను. సో అవన్నీ కూడా ప్లేలిస్ట్ లో వేటికవి సపరేట్ గా సబ్జెక్ట్ వైజ్ ఉన్నాయి. మీరు వీలైతే ఈ టెట్ ఎగ్జామ్ అయ్యేటప్పుడు మన క్లాసులన్నీ కూడా వినియోగించుకోండి, ఓకేనా. అలాగే 45 days లో ఎలా చదవాలి, ఏంటి టెక్నిక్స్, అలాగే కోడ్స్ అన్నీ కూడా వివరంగా చెప్తూ చాలా వీడియోస్ ఉన్నాయి, అన్నీ కూడా చూడండి, ఓకేనా. సో 6th చాప్టర్ ఏంటి 7th క్లాస్ లో అంటే త్రిభుజము మరియు ధర్మాలండి. 3 రేఖాఖండములచే ఏర్పడిన సరళ సంవృత పటాన్ని మనము త్రిభుజం అంటాం. ఇది ఒక రేఖాఖండం, ఇది ఒక రేఖాఖండం, ఇది ఒక రేఖాఖండం. ఇలా 3 రేఖాఖండాలతో ఏర్పడిన సరళ సంవృత పటం అంటే క్లోజ్డ్ పిక్చర్ అన్నమాట. దాన్ని త్రిభుజం అని అంటాము. ఇప్పుడు దాన్ని ట్రయాంగిల్ ఏబిసి అని చదువుతాం అన్నమాట. ఇందులో భుజాలు ఏంటి అంటే ఏబి భుజం, బిసి భుజం, సిఏ భుజం. ఇలా కోణాలు యాంగిల్ బిఏసి, యాంగిల్ బిఏసి, యాంగిల్ ఏబిసి, యాంగిల్ బిసిఏ అంటే ఇక్కడ యాంగిల్ ఏ కోణం, యాంగిల్ బి కోణం, యాంగిల్ సి కోణం. ఇలా చెప్తున్నాము అంటే ఆ మధ్యలో ఉన్నది కోణం అని మనకు అర్థం అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ శీర్షాలు ఏ బి సి, ఓకే. శీర్షం ఏకు ఎదుటి భుజం బిసి, శీర్షం ఏకి ఎదుటి భుజం ఏది అంటే బిసి. ఏబి భుజంకి ఎదురు కోణం ఏదంటే సి. ఇది ఏబి అనేది భుజం కదా, దీనికి ఎదురు కోణం ఏది అంటే సి అన్నమాట, ఓకే. నోట్: కోణాల ఆధారంగా లంబ కోణం, అధిక కోణం మరియు అల్పకోణ త్రిభుజాలు భుజాల ఆధారంగా సమబాహు, సమద్విబాహు మరియు విషంబాహు త్రిభుజాలు అని ఉంటాయి. మనం అల్పకోణ త్రిభుజం అంటే ఏంటి, అధిక కోణ త్రిభుజం అంటే ఏంటి, లంబకోణం అంటే ఏంటి ప్రీవియస్ క్లాసుల్లో తెలుసుకున్నాం. అల్పకోణం అంటే 90 degrees కంటే తక్కువ ఉండాలి కోణం. అధిక కోణం అంటే 90 కంటే ఎక్కువ ఉండాలి, 180 కంటే తక్కువ ఉండాలి. లంబకోణం అంటే 90 degrees ఉండాలి అన్నమాట. అలా వాటిని ఆ త్రిభుజాలుగా విడదీసుకుంటే మరి భుజాల ఆధారంగా ఏంటంటే సమబాహు అంటే 3 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. సమద్విబాహు అంటే 2 భుజాలు సమానంగా ఉంటాయి, ఒక భుజం వేరేగా ఉంటుంది. విషంబాహం అంటే 3 భుజాలు డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు మనకి ప్రయత్నించండి అని ఇచ్చారండి. ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి యొక్క 6 అంశాలు రాయండి అన్నారు. అంటే 3 భుజాలు 3 కోణాలు రాయమన్నారు. సో ఇక్కడ రాశాను, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఇచ్చారు. ట్రయాంగిల్ పీక్యూఆర్ లో శీర్షం క్యూకి ఎదురుగా ఉన్న భుజం ఏది అన్నాడు. క్యూకి ఎదురుగా ఉన్న భుజం పిఆర్. ట్రయాంగిల్ ఎల్ఎంఎన్ లో ఎల్ఎం భుజానికి ఎదురుగా ఉన్న కోణం ఏది అన్నాడు. ఎల్ఎం భుజానికి ఎదురుగా ఉన్న కోణం ఎన్. ట్రయాంగిల్ ఆర్ఎస్టీ లో ఆర్టీ భుజానికి ఎదురుగా ఉన్న శీర్షాలు రాయండి అన్నారు. ఆర్టీ భుజానికి ఎదురుగా ఉన్న శీర్షం ఎస్. ఇక్కడ ప్రతి త్రిభుజాన్ని భుజాలు కోణాల ఆధారంగా వర్గీకరించమన్నాడు. సో ఇక్కడ మనము ఈ భుజాల ఆధారంగా ఇక్కడ 2 భుజాలు సమానంగా ఉన్నాయి, ఒక భుజం డిఫరెంట్ గా ఉన్నది. సో సమద్విబాహు త్రిభుజం అన్నాము. ఇక్కడ కోణాలు అనేవి అల్పకోణాలుగా ఉన్నాయి కాబట్టి అల్పకోణ త్రిభుజం అన్నాము. ఇక్కడ ఒక కోణం అనేది 90 degrees ఉంది కాబట్టి ఇది లంబకోణ త్రిభుజము. అలాగే ఏ భుజము కూడా ఈక్వల్ గా లేదు, 3 డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి విషంబాహు త్రిభుజం అన్నమాట. ఇక్కడ చూసారా, నేను ఆ పిక్చర్ కి సంబంధించిన మ్యాటర్ అనేది కూడా రాశాను. అది ఏ త్రిభుజము, కోణం బట్టి, భుజం బట్టి, ఓకేనా. నెక్స్ట్ మనం చూద్దాం. త్రిభుజం యొక్క మధ్యగత రేఖలు త్రిభుజం యొక్క శీర్షం నుంచి ఎదురుగా ఉన్న భుజం యొక్క మధ్య బిందువుకు గీసే
లేదా కలిపే రేఖాఖండాన్ని మధ్యగత రేఖ అంటారు. ఇక్కడ త్రిభుజం యొక్క శీర్షం నుంచి ఎదురుగా ఉన్న భుజంకి మధ్య బిందువు ఏదైతే ఉందో దానికి ఆ శీర్షం నుంచి ఈ భుజం యొక్క మధ్య బిందువు కలిపే రేఖాఖండాన్ని మనము మధ్యగత రేఖ అంటాం అన్నమాట. అంటే ఇటు ఇటు ఈక్వల్ గా ఉండి సెంటర్ పాయింట్ ఉండాలన్నమాట. సో ఆ మధ్య బిందువుకి ఈ శీర్షంకి కలిపి ఈ రేఖాఖండాన్ని మధ్యగత రేఖ అంటారు. ఒక త్రిభుజం ఎన్ని మధ్యగత రేఖలను కలిగి ఉంటుందంటే 3 అండి. త్రిభుజం యొక్క మధ్యగత రేఖ ఎల్లప్పుడూ ఆ త్రిభుజం యొక్క అంతరంలోనే ఉంటుంది అనమాట. అంటే బయటికి రాదు, లోపలే ఉంటది అని వాడి మీనింగ్. ఇప్పుడు త్రిభుజం యొక్క ఉన్నతి అంటే ఏంటో తెలుసుకుందాం. మధ్యగత రేఖ వేరు, ఉన్నతి వేరు అనమాట. ఉన్నతిని మనం ఎత్తు అని అంటాం. డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఒక త్రిభుజం యొక్క శీర్షం నుండి దాని ఎదుటి భుజానికి గీయబడిన లంబ రేఖాఖండమును ఆ త్రిభుజం యొక్క ఉన్నతి అంటారు. అంటే సెంటర్ పాయింట్ కాదనమాట. ఇది చూసారా, లంబంగా గీత గీయాలి. అర్థమవుతుందా డిఫరెన్స్? ఇక్కడ మనం ఈక్వల్ గా డివైడ్ చేసి సెంటర్ లోకి గీసాం. అంటే అక్కడ సెంటర్ లోకి గీత లేదులేండి, చెప్తున్నాను. సెంటర్ లోకి గీత గీస్తే మధ్యగత రేఖ అనమాట. అలా కాకుండా శీర్షం నుంచి లంబంగా ఎదుటి భుజానికి గీసిన లంబ రేఖాఖండాన్ని మనము త్రిభుజం యొక్క ఉన్నతి లేదా ఎత్తు అంటాం. అది డిఫరెన్స్ అనమాట. ఓకేనా? మీకు ఇక్కడ ఈక్వల్ గా ఉండి మిడిల్ లో గీత ఉంటే మధ్యగత రేఖ, లేదు ఇక్కడ నుంచి లంబంగా గీసాము అంటే అది ఉన్నతి లేదా ఎత్తు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఆలోచించి చర్చించి రాయండి అని ఇక్కడ ఇచ్చారు. త్రిభుజం మధ్యగత రేఖలు ఏవి అని అన్నారు, రాశాను. అలాగే త్రిభుజం యొక్క ఉన్నతులు ఏవి అని అన్నారు, రాశాను. మీరు నోట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ మనము ఇవి ఎలాంటి త్రిభుజాలు చూసుకుందాము. ఇది అల్ప కోణం, ఇది లంబ కోణం, ఇది అధిక కోణం. ఓకేనా? ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కోణం అనేది ఎలా ఉంది, అధిక కోణం కదా. 3 కోణాల్లో ఏ ఒక్కటి అధిక కోణం అయినా సరే దాన్ని అధిక కోణ త్రిభుజం అని అంటారండి. ఓకేనా? ఏ ఒక్కటి లంబ కోణం అయినా సరే దాన్ని లంబకోణ త్రిభుజం అంటారు. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ లంబకోణం లేదు అక్కడ లంబకోణం లేదని. ఓకేనా? అలా కాదన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్రింది త్రిభుజాలకు ఏ నుండి బీసీకి ఉన్నతులు చిత్తుపటాలను గీయండి అన్నారు. సంబాహు త్రిభుజంలో ఉన్నతులు ఏమవుతాయి అంటే మధ్యగత రేఖలే దాని ఉన్నతులు అవుతాయి అన్నమాట. ఎందుకంటే 3 భుజాలు కూడా ఈక్వల్ గా ఉన్నప్పుడు మధ్యలోంచి గీసింది లంబమే అవుతుంది కదా. ఇటు నుంచి ఇక్కడికి లంబమే వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి లంబమే వస్తుంది. కాబట్టి సమబాహు త్రిభుజంలో ఉన్నతులు ఏంటి, ఎత్తులు ఏంటి, లంబ రేఖ ఖండాలు ఏంటి అంటే అవే మధ్యగత రేఖలు అనమాట. 2 ఒకటి. ఓకేనా? నెక్స్ట్ ఉన్నతి ఎల్లప్పుడూ త్రిభుజం అంతరంలో ఉంటుందా అంటే ఉండదు. కానీ మధ్యగత రేఖ త్రిభుజం అంతరంలోనే ఉంటుంది. ఒక త్రిభుజంలోని 2 ఉన్నతులు దాని భుజాలు అయ్యే త్రిభుజం ఏది అన్నారు. ఒక త్రిభుజంలో ఉన్నతులు దాని భుజాలు అవుతాయి అన్నమాట. ఇక్కడ మీరు చూసారా, ఇది త్రిభుజము, ఇదే దీని ఎత్తు, ఇదే దీని ఉన్నతి. అలాగే ఇక్కడ మీరు చూసారా బీసీ, ఇది కూడా లంబంగానే ఉంది కదా. ఈ బీసీ కూడా లంబంగానే ఉంది. కాబట్టి ఈ త్రిభుజాన్ని మనం ఎలా తిప్పామనుకో, త్రిభుజాన్ని ఎలా తిప్పితే ఇక్కడ ఉన్నతి ఏమవుతుంది, ఇది అవుతుంది. అలాగే త్రిభుజాన్ని ఎలా తిప్పితే ఇక్కడ ఉన్నతి ఏమవుతుంది, ఇది అవుతుంది. ఒక త్రిభుజంలో 2 ఉన్నతులు దాని భుజాలు అయ్యే త్రిభుజం ఏది అని మనకు అడిగితే లంబకోణం అనమాట. ఇది చూడడానికి చాలా ఈజీగా ఉంటాయి. ఇలాంటివి మనకి ఎగ్జామ్ లో అడుగుతాడు కన్ఫ్యూజ్ చేసేలాగా. కాబట్టి మనకి టెక్స్ట్ బుక్కే మెయిన్ అనమాట. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ లోన మనం ఫస్ట్ చిన్న క్లాసుల నుంచి అలా వెళ్తుంటే ఇలాంటివన్నీ కూడా అర్థం అవుతాయి అనమాట. ఓకేనా? సో ఇలా అడిగినప్పుడు ఉన్నతులు ఏంటి, భుజాలు ఏంటి అని నాన్ మ్యాథ్స్ కన్ఫ్యూజ్ అయిపోకూడదు. సో కొంచెం ఆలోచించాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఎక్సర్సైజ్ 6.1 అండి. ట్రయాంగిల్ PQR లో QR యొక్క మధ్య బిందువు D. ఇక్కడ మనకి ఫస్ట్ ట్రయాంగిల్ PQR వేసుకున్నాను, ఆ తర్వాత QR యొక్క మధ్య బిందువు గీసుకున్నాను D. ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడంటే PM ఏంటి అని అడుగుతున్నాడు. PM అనేది ఏమవుతుంది, ఉన్నతి అవుతుంది. PD అనేది మధ్యగతం అవుతుంది. QM = MR అవుతుందా అంటే అవ్వదు కదా. ఓకేనా? అది నెక్స్ట్ చిత్తుపటం గీయండి అని ఒకటి ఇచ్చారు. సో వీలైతే మీరు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ధర్మం వచ్చింది అనమాట మనకి. త్రిభుజం యొక్క బాహ్య కోణం దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. ఇది ఏ ధర్మం అంటే త్రిభుజం యొక్క బాహ్య కోణ ధర్మం అండి. త్రిభుజం యొక్క బాహ్య కోణ ధర్మం ఏంటి అని మనకు అడిగితే, త్రిభుజం యొక్క బాహ్య కోణం ఏదైతే ఉందో దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అన్నమాట.
అంటే ఇక్కడ యాంగిల్ ఎక్స్ అనేది ఇక్కడ ఒకటో కోణానికి రెండో కోణానికి మొత్తానికి సమానం అన్నమాట. ఓకేనా, ఇది బాహ్య కోణ ధర్మం. దీని మీద చాలా లెక్కలు కూడా అడగడం జరుగుతుంది. సో ఇది గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ బయట ఒక కోణం ఇచ్చేసి లోపల ఒక కోణం ఇచ్చేసి లేదా ఈ రెండు కోణాలు ఇచ్చేసి ఇదేంటి అని అడుగుతాడు. సో రెండు కలిపితే ఎంత అవుతుందో అదే ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇలాంటివన్నీ కూడా మనకు అడగడం జరుగుతుంది. బాహ్య కోణం అనేది దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అనేది మనకు గుర్తు ఉండాలి. ఇప్పుడు మీరు చూసారా, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1+2 అనమాట. ఓకేనా, ఇలా ఇచ్చినప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోవద్దు. ఓకే, నెక్స్ట్ ఆలోచించి చర్చించి రాయండి అన్నాడు. త్రిభుజం యొక్క ప్రతి శీర్షం వద్ద ఏర్పడిన బాహ్య కోణాలు సమానం అంటే కాదండి. ఇక్కడ ఏర్పడిన బాహ్య కోణం, ఇక్కడ ఏర్పడిన బాహ్య కోణం, ఇక్కడ ఏర్పడిన బాహ్య కోణాలు సమానం కాదు. ఓకేనా, దేనికది డిఫరెంట్ గా ఉంటది. త్రిభుజం బాహ్య కోణం మరియు ఆసన్న అంతర కోణం మొత్తం ఎంత అంటే 180 డిగ్రీస్. ఇది త్రిభుజం యొక్క బాహ్య కోణం కదా, దీని ఆసన్న అంతర కోణం అంటే ఇది అనమాట. ఇప్పుడు ఇది ఒక సరళ రేఖ, ఇక్కడ వచ్చే కోణం ఏంటో మీకు అర్థమైపోయింది, 180 డిగ్రీస్. ఓకేనా, అదే ఇక్కడ చెప్పాను అనమాట, ఇంకేం లేదు. ఓకే, పటం ఎక్స్ కనుక్కోండి అన్నాడండి. సో 110 అంటే మనకు తెలుసు, ఏం తెలుసు, ఈ బాహ్య కోణం అనేది ఈ రెండు కోణాల మొత్తానికి సమానం అని. కాబట్టి 50 + x = 110 వేసుకున్నాను. x = 60 వచ్చింది అనమాట. ఓకేనా, సో x వాల్యూ వచ్చింది అనమాట నాకు. ఎందుకంటే ఇక్కడ ఉండే వాల్యూ అనేది రెండు కలిపితేనే వస్తుంది, అది బాహ్య కోణ ధర్మం అనేది మనకు తెలియాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఆలోచించి చర్చించి రాయండి అని మళ్ళీ ఇచ్చాడు. ఒకటి బాహ్య కోణం అయితే ప్రతి అంతరాభిముఖ కోణాల్లో ఒకటి అని అడిగాడు. లంబ కోణంలో 90 డిగ్రీస్ బాహ్య కోణం అనుకో అల్ప కోణం అవుతుంది అనమాట. అంతరాభిముఖ కోణం అనేది అల్ప కోణం అవుతుంది. అదే అధిక కోణం అయింది అనుకో అంతరాభిముఖ కోణం అల్ప కోణం అవుతుంది. అల్ప కోణం అయింది అనుకో అంతరాభిముఖ కోణం అల్ప కోణమే అవుతుంది. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది, బాహ్య కోణం ఏదైనప్పటికీ అంతరాభిముఖ కోణాల్లో ఒకటి ఖచ్చితంగా అల్ప కోణం అవుతుంది, మీకు అర్థమై ఉండాలి. ఓకేనా, ఓకే, నెక్స్ట్ త్రిభుజం యొక్క బాహ్య కోణం సరళ కోణం అవుతుందా అని అడిగాడు. సరళ కోణం అంటే ఏంటి, 180 డిగ్రీస్. బాహ్య కోణం 180 డిగ్రీస్ ఎలాగవుతుంది, ఇది బాహ్య కోణం అనుకుంటే ఇది కలిపితే 180 డిగ్రీస్ అవుతుంది, కానీ ఇది ఒక్కటే 180 డిగ్రీస్ ఎప్పుడు అయిపోదు కదా, అదే అనమాట. నెక్స్ట్ బాహ్య కోణం 70 డిగ్రీలు, అంతరాభిముఖ కోణాల్లో ఒకటి 25, ఇంకోటి ఏంటి అని అడిగాడు. మీకు చెప్పాను కదా, బాహ్య కోణం = అంతరాభిముఖ కోణాలు రెండు కలపాలి అని. సో 70 = 25+, ఇంకొకటి తెలియదు కాబట్టి దాన్ని x అనుకున్నాను. x వాల్యూ 45 వచ్చిందండి. ఇది కూడా సేమ్ అలాగే చూడొచ్చు, ఇది కూడా అంతేనండి. సో ఇక్కడ మనకి ఇలా ఇచ్చి ఇది తప్ప ఉప్ప అని కూడా అడుగుతాడు. అలా అడిగేటప్పుడు మనం ఏం ఆలోచిస్తామంటే, ఇక్కడ 50 ఉంది కాబట్టి ఇది సరళ కోణం కాబట్టి ఇక్కడ వచ్చే వాల్యూ నాకు 130 వస్తుంది. ఆ 130 50 50 త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం 180 అవ్వాలి, కానీ ఇక్కడ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది తప్పు అని ఆలోచించవచ్చు. అలా కాకుండా ఇంకొక ఆలోచన కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు, రెండు అంతరాభిముఖ కోణాల మొత్తమే దాని ఎదురుగా ఉండే బాహ్య కోణం అవుతుంది అని మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ 50 ఉందంటే ఇక్కడ రెండు 50 ఉంటే ఇక్కడ 50 ఎలా వస్తుందండి, రాదు. ఇలా కూడా ఆలోచించవచ్చు అన్నమాట. ఎలా ఆలోచించి నీకు తప్పు. ఓకేనా, నెక్స్ట్ ఆ బాహ్య కోణ ధర్మం మీద ఈ లెక్కలన్నీ ఇవ్వడం జరిగిందండి. సో మీరు నోట్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ చెప్పట్లేదు అంటే, ఎందుకంటే అన్ని సేమ్ లెక్కలే కదా అని చెప్పట్లేదు, అర్థమైంది కదా. అన్ని 6 లెక్కలు కూడా బాహ్య కోణ ధర్మం మీదే క్లియర్ గా ఇక్కడ చేసుకోవడం మీకు చూపించాను, నోట్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ అంతర కోణం గురించి అండి. అంటే ఇక్కడ బాహ్య కోణం ఇచ్చేసి అంతరాభిముఖ కోణాలు ఒకటి ఇచ్చేసి ఇంకొకటి కొనుక్కోమంటున్నాడు అనమాట. సేమ్ ప్రాసెస్ అండి, ప్రాసెస్ అయితే ఏం మారదు. ఓకేనా, సో ఈ 6 కూడా ఒక్క ధర్మం మీదే ఉన్నాయి. అంటే ఎన్ని రకాలుగా ఆ బాహ్య కోణ ధర్మం మీద అడగొచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ త్రిభుజంలోని అంతర కోణాల ధర్మం అనేది ఇంకొక ధర్మం అండి. ఇప్పుడు మనము బాహ్య కోణ ధర్మం అనే ఒక ధర్మం గురించి తెలుసుకున్నాం. ఇది రెండో ధర్మం అనమాట, త్రిభుజంలోని అంతర కోణాల ధర్మం. అదేంటి అంటే త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీస్ అని నేను చెప్పాను కదా. సో త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీస్ అనేది ఏంటి అంటే అంతర కోణాల ధర్మం.
సో ఈ ధర్మం మీద ఎలాంటి లెక్కలు వచ్చాయి చూద్దాము. ఇక్కడ మనకి 2 కోణాలు ఇచ్చాడండి, 3వ కోణం ఇవ్వలేదు, దాన్ని ఎక్స్ అనుకున్నాము. ఆ ఎక్స్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఈ 3 కలిపితే 180 అనేది మనకు తెలుసు కాబట్టి ఈ 3 ప్లస్ చేసి 180కి ఈక్వల్ చేయాలి. ఇక్కడ ఎక్స్ ఇలానే ఉంటది. ఈ వాల్యూ కలిపేసి అటు పంపిస్తే ఇక్కడ ఉండే ప్లస్ వాల్యూ అటు వెళ్తే మైనస్ వాల్యూ అవుతుంది. 180లోంచి దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి కావాల్సిన వాల్యూ వస్తుంది అన్నమాట. ఇది అంతర్కోణాల ధర్మం మీద ఈ రకంగా అడుగుతారు. ఓకే, సో ఇవన్నీ కూడా అంతర్కోణాల ధర్మం మీద అడిగిన లెక్కలేనండి. ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ మీరు కొంచెం ఆలోచించాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఒకటే ఇచ్చాడు, 2 అడుగుతున్నాడు. కానీ ఆ 2 ఏమంటున్నాడు, బి ఈక్వల్ టు ఎక్స్, సి ఈక్వల్ టు ఎక్స్. అంటే ఇదే త్రిభుజము సమద్విబాహు త్రిభుజం అయి ఉంటది కాబట్టి దీని వాల్యూ ఈక్వల్ గా ఉన్నాయి అని చెప్పి సేమ్ ఈ 3 కలిపేసి 180 వేసుకుంటారు. ఎక్స్ వాల్యూ వస్తుంది 65, ఇక్కడ 65, ఇక్కడ 65 ఉంటది అని ఆలోచించాలన్నమాట. అంతకు మించి ఇంకేం లేదు. ఓకేనా, ఇది ఏంటి విషంబాహు త్రిభుజం అనమాట. ఎక్స్ వేరేగా ఉంది, వై వేరేగా ఉంది, ఇంకా జెడ్ అడుగుతున్నాడు. సో ఇది విషంబాహు త్రిభుజం అని అర్థమైపోతుంది. ఇక్కడ 90 డిగ్రీస్ ఇచ్చాడు, ఇది లంబకోణ త్రిభుజం అని అర్థమవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా అయితే మనం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ 2 కూడా సేమ్ అండి. 3 ఎక్స్లు ఇచ్చాడంటే ఇదేంటి సమబాహు త్రిభుజం, లెక్క కూడా చేయట్లేదు, 60 డిగ్రీలు అని పెట్టేయచ్చు. సో ఇక్కడ కూడా సేమ్ అండి. సో ఈ లెక్కలన్నీ మీరు చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే 2 ధర్మాల్ని ఉపయోగించి అడిగాడు అనమాట. బాహ్య కోణ ధర్మము ఆధారంగా ఈ 50 తెలుసు కాబట్టి ఎక్స్ కనుక్కున్నాను 70 అని, అది బాహ్య కోణ ధర్మం. ఇదేంటి అంటే ఎక్స్ వచ్చింది కాబట్టి 50 ఎక్స్ వాల్యూ వేసి వై కనుక్కోవాలి 180 వేసి. ఇది అంతర్కోణ ధర్మం అనమాట. అంటే ఇక్కడ 2 ధర్మాల్ని యూజ్ చేసి ఎక్స్ వాల్యూ వై వాల్యూ నేను కనుక్కున్నాను. సేమ్ అండి, నెక్స్ట్ కూడా అంతేని, సేమ్ ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, అంటే ఇక్కడ 50 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80 అనమాట బాహ్య కోణ ధర్మం. సో 80 ఆధారంగా ఎక్స్ కనుక్కున్నాను. 50 ప్లస్ 30 ప్లస్ వై ఈక్వల్ టు 180 వేసి వై కనుక్కున్నాను. బాహ్య కోణ ధర్మం, అంతర్కోణ ధర్మం. ఓకేనా, సేమ్ అండి, సేమ్ అన్ని లెక్కలు అంటే నోట్ చేసుకోండి. ఓకేనా, సో ఇందులో కూడా మనకి 6 లెక్కలు ఇవ్వడం జరిగింది. 2 ధర్మాలు ఉపయోగించి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, నోట్ చేసుకోండి, వీడియోని ఆపేసి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, నెక్స్ట్ ప్రయత్నించండి అని ఇచ్చాడండి. త్రిభుజం యొక్క 2 కోణాలు 30 డిగ్రీలు మరియు 80 డిగ్రీలు అయితే 3వ కోణం ఎంత. ఇవన్నీ కూడా అంతేనండి, కోణాలు యూజ్ చేసి కనుక్కోవడమని. ఇక్కడ ఏంటంటే 1:2:1 అని రేషియో ఇచ్చాడు. సో 1 × x x, 2 × x 2x, 1 × x x, అంటే ఆ కోణాలు నేను x అనుకున్నాను కాబట్టి x + 2x + x = 180 వేసుకున్నాను. ఎందుకంటే 3 కోణాలు మొత్తం 180 డిగ్రీస్, దాని ఆధారంగా x కనుక్కున్నాను. సో నాకు x వచ్చింది, 2x వచ్చింది, మళ్ళీ x వచ్చింది అనమాట. సో ఆ వాల్యూస్ నాకు వచ్చాయి. ఓకేనా, ఇలా నిష్పత్తులు ఇచ్చినా సరే కన్ఫ్యూజ్ అవ్వదు. x 2x 1:2:1 అన్నాడు కాబట్టి x 2x x తీసుకున్నాను. అదే 2:1:3 ఏది ఇచ్చినా సరే x అనేసుకోవడం. ఓకేనా, నెక్స్ట్ ఆలోచించి చర్చించి రాయండి అన్నాడు. 2 లంబకోణాలను త్రిభుజం కలిగి ఉండగలదా అని అడిగాడు. ఉండదండి, ఒకే ఒక లంబకోణం ఉంటది. ఎందుకంటే త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీస్ అయితే 2 లంబకోణాలు అంటే 2 కోణాలే 180 డిగ్రీస్ అయిపోతాయి. ఇంకా 3వ కోణం ఏముంటదండి. కాబట్టి 2 లంబకోణాలు త్రిభుజం కలిగి ఉండదు. 2 అధిక కోణాలు కలిగి ఉండొచ్చా అంటాడు. అస్సలు ఉండకూడదండి. ఎందుకంటే మనకి 3 కోణాలు మొత్తం 180 డిగ్రీస్, అధిక కోణం అంటే 90 కంటే ఎక్కువ ఉంటది. అలాంటిది ఇంకా 2 ఉంటే ఇంకేముంటది, అస్సలు తప్ప అనమాట, ఉండదు. 2 అల్ప కోణాలు ఉంటదంటే ఉంటదండి. 3 60 డిగ్రీల కన్నా ఎక్కువ కలిగిన త్రిభుజం ఉండగలదా అంటే ఉండదు. ఎందుకంటే 3 60 ఉన్నప్పుడు 180 అయిపోతాయి 3 కోణాలు మొత్తం. 60 కంటే ఎక్కువ ఉంటాయి 3 అంటే అవ్వదు అనమాట, ఉండదు. 3 కోణాలు 60కి సమానమైంది ఉంటదంటే ఉంటదండి. సంబాహు త్రిభుజం 3 కోణాలు 60 డిగ్రీలు. 3 కోణాలు 60 కన్నా తక్కువ ఉంటే ఉంటదంటే ఉండదు మళ్ళీ. ఎందుకంటే 60 కంటే తక్కువ, 3 కోణాలు 60 కంటే తక్కువ అంటే 180 రాదు. సో మనకి ఆ ధర్మం ఒక్క ధర్మం యూజ్ చేసుకొని ఎన్ని రకాలుగా అడిగాడో చూడండి, చూసారా. సో ఇవన్నీ గుర్తుండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ సంబాహు త్రిభుజం అండి. ఒక త్రిభుజం యొక్క 3 భుజాలు సమానంగా గల త్రిభుజాన్ని సంబాహు త్రిభుజం అంటారు. నేను ఈ లెక్కలు ఇవన్నీ చెప్పడం ఇది మీకు అవసరం లేదు, ఇంకా ఆల్రెడీ అర్థమైపోయింది. సంబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సమానంగా ఉంటాయి, ప్రతి కోణ విలువ 60 డిగ్రీలు ఉంటది,
అన్ని భుజాలు ఒకే పొడవును కలిగి ఉంటాయి. ఓకే, సమద్విబాహు త్రిభుజం కూడా మీకు అర్థమైపోయింది. ఒక త్రిభుజం యొక్క రెండు భుజాలు సమాన కొలతలు కలిగితే ఆ త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అంటారు. రెండు భుజాలు ఒకే పొడవును కలిగి ఉంటాయి. సమాన భుజాలకి ఎదురుగా ఉండే భూ కోణాలు కూడా సమానం. ఇది తెలియాలన్నమాట. ఇది సమాన భుజాలు కదా, సో దీనికి ఎదురుగా ఉండే కోణం, దీనికి ఎదురుగా ఉండే కోణం కూడా సమానం అన్నమాట. ఈ విషయం ఇందాక చెప్పలేదు, ఇప్పుడు చెప్పేస్తున్నాను. ఓకేనా, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రయత్నించండి అని ఇచ్చారండి. ప్రతి పటంలో ఎక్స్ విలువ కనుక్కోండి అని అన్నారు. ఇక్కడ మనకి ఇలా పెట్టాడంటే అర్థం ఏంటండి, ఈ రెండు భుజాలు సమానం అని. ఈ రెండు భుజాలు సమానమైతే ఏం చెప్పాను, వాటి ఎదురుగా ఉండే రెండు కోణాలు కూడా సమానం అని చెప్పాను. ఇది ఏ ధర్మము, సమద్విబాహు త్రిభుజంలో రెండు భుజాలు సమానమైనప్పుడు వాటి ఎదురుగా ఉండే భూ కోణాలు కూడా సమానమని ఇప్పుడే చెప్పాను కదా. సో ఇది 40 ఉంటే ఇది కూడా 40, ఆ ధర్మం అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఎంత అని అడిగాడు. ఎక్స్ మనకి చూడగానే తెలిసిపోతుంది 90 డిగ్రీస్ అని. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఎంత అని అడిగాడండి. ఇక్కడ 50 ఉంటే ఇక్కడ ఏముంటది, సమద్విబాహు త్రిభుజాలు వాటి ఎదురుగా ఉండే కోణాలు భూ కోణాలు సమానం. నెక్స్ట్ ఇక్కడ 100 ఇచ్చాడండి. మళ్ళీ ఈ రెండు ఈక్వల్ అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఎక్స్ ఎంత ఉంటే ఇక్కడ కూడా అంతే ఉంటది అన్నమాట. మళ్ళీ మీరు దీన్ని రివర్స్ చేసేసి ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 అని వేసుకోవద్దు. ఎక్కడ భుజాలు నేను ఈక్వల్ చెప్తున్నాను వాటి భూ కోణాలు అని ఆలోచించాలి. ఓకేనా, మళ్ళీ ఇక్కడ ఇది దీన్ని మళ్ళీ కన్సిడర్ చేయొచ్చు సమద్విబాహు త్రిభుజం లాగా, అందుకని చెప్తున్నాను, అది కాదు. ఓకేనా, సో ఇక్కడ భుజం ఉంటే ఈ కోణం, ఇక్కడ సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజము ఈ కోణం, ఈ రెండు ఈక్వల్ అన్నమాట. అంటే మనము ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ ఎక్సే ఉంటది. ఇప్పుడు దీన్ని బట్టి మూడు కోణాలు మొత్తం 180 అని తెలుసు, అలా నేను కనుక్కున్నాను అన్నమాట. సో 100 + x + x = 180, 2x = 100 అటు వెళ్తే 180 - 180, x = 40 వచ్చింది. ఓకేనా, సో మిగతా కూడా అలానే చేశాను, చూసి నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. సో అక్కడ ఏ ధర్మం యూజ్ చేశాను అనేది కూడా మీకు తెలియని దగ్గర రాయడం జరిగింది. సో ఇదన్నమాట విషయము. ఓకేనా, అర్థమైపోయిందా? ఓకే, క్లారిటీ. నెక్స్ట్ ప్రతి పటం నుండి x మరియు y కోణాలు కనుక్కోండి అని అన్నారండి. సో ఇక్కడ మనకి తెలుసు, ఏం తెలుసు, ఇక్కడ 120 ఉంది అంటే దీని వాల్యూ కలిపితేనే 120 వస్తుంది, అదొకటి తెలుసు. ఇంకొకటి తెలుసు, ఇక్కడ 120 ఉందంటే ఇక్కడ z ఉంది అంటే ఈ మొత్తం 180 అని తెలుసు. సో ఫస్ట్ z కనుక్కుందాము. 120 + z = 180 అండి. z = 120 అటు వెళ్తే 60 degrees, z వచ్చింది. ఇప్పుడు నాకు ఇక్కడ వాల్యూ వచ్చింది. ఇక్కడ రెండు పెట్టానంటే అర్థం ఏంటి, ఇది సమానం. ఈ త్రిభుజంలో ఈ రెండు భుజాలు సమానం. ఈ భుజాలు సమానమైనప్పుడు ఏం చెప్పాను, ఇక్కడ కోణము ఇక్కడ కోణం ఈక్వల్ అని చెప్పాను. అంటే ఇక్కడ 60 ఉంటే ఇక్కడ ఏముంటది, ఇక్కడ 60 ఉంటది. రెండు 60లు ఉన్నప్పుడు మూడోది ఏమవుతుంది అంటే 60 ఉంటది, ఎందుకంటే మూడు కోణాలు మొత్తం 180 రావాలి కాబట్టి. సో నాకు వాల్యూస్ వచ్చాయి 60 60 60 వచ్చిందా, అయిపోయిందా. నెక్స్ట్ ఇవి కూడా అలానే చేశాను, చూసి నోట్ చేసుకోండి. ఓకేనా, ఓకే, అర్థమవుతుంది కదండి. నేను ఇప్పుడు మీకు ఎన్ని ధర్మాలు చెప్పానో త్రిభుజాలవి, వాటన్నిటిని యూజ్ చేసి లెక్కలు కూడా చెప్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఒక త్రిభుజం యొక్క ఏవైనా రెండు భుజాల పొడవుల మొత్తం మూడో భుజం కంటే ఎక్కువ. దీని మీద కూడా మనకి మొన్న డిఎస్సిలో బిట్ అడిగారండి. అంటే ఇది చెప్పి అడగలేదు, ఇండైరెక్ట్ గా అడగడం జరిగింది. ఒక త్రిభుజం యొక్క ఏవైనా రెండు భుజాల పొడవుల మొత్తము మూడవ భుజం పొడవు కంటే ఎక్కువ. అంటే ఏబి కలిపితే సి కంటే ఎక్కువ ఉంటది, ఏసీ కలిపితే బి కంటే ఎక్కువ ఉంటది, అలాగనమాట. ఒక త్రిభుజం యొక్క ఏవైనా రెండు భుజాల పొడవుల భేదం మూడో భుజం యొక్క పొడవు కంటే తక్కువ. అంటే ఈ రెండు భుజాలని తీసిస్తే దీనికంటే తక్కువ వాల్యూ వస్తుంది, ఈ రెండు భుజాలని తీసిస్తే దీనికంటే తక్కువ వాల్యూ వస్తుంది, అదనమాట. కలిపితే మూడో దానికంటే ఎక్కువ, తీసిస్తే మూడో దానికంటే తక్కువ. ఓకేనా, నెక్స్ట్ దాని ఆధారంగా త్రిభుజంలో ఉన్న మూడో భుజం వేటి మధ్య ఉంటది అనేది కూడా చెప్పొచ్చు అన్నమాట. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. భుజాల పొడవులు 10.2 సెంటీమీటర్స్, 5.8 సెంటీమీటర్స్ మరియు 4.5 సెంటీమీటర్స్ ఉంటే త్రిభుజం ఉంటుందా అని అడిగాడు. ఏవో రెండు కలిపేసి మూడో దానికంటే ఎక్కువ ఉందా లేదో చూడాలి. సో రెండు కలిపాను, నాకు మూడో దానికంటే ఎక్కువ ఉంది అంటే దీని అర్థం ఏంటి, ఇది త్రిభుజం యొక్క ధర్మాన్ని పాటిస్తుంది. కాబట్టి ఏ ధర్మది,
త్రిభుజం యొక్క ఏవైనా రెండు భుజాల పొడవుల మొత్తం మూడో భుజం కంటే ఎక్కువ అనే ధర్మాన్ని పాటిస్తుంది. కాబట్టి ఈ మూడు భుజాలతో త్రిభుజం అనేది ఉంటుందా అన్నాడు. ఉంటుందండి, ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి కనుక్కోమన్నాడు. సి అనేది ఏ రెండు సంఖ్యల మధ్య ఉంటుందో కనుక్కోమన్నాడు. సో నాకు ఈ రెండు కలిపితే 14 వచ్చింది, ఈ రెండు తీస్తే 2 వచ్చింది. అంటే రెండు భుజాలు మొత్తము మూడో దానికంటే ఎక్కువ ఉండాలి. అలాగే రెండు భుజాల భేదము మూడో దానికంటే తక్కువ ఉండాలి. అంటే ఇక్కడ 14 కన్నా తక్కువగా ఉండాలి, 2 కంటే ఎక్కువగా ఉండాలి. ఆ సి వాల్యూ అన్నమాట. ఓకేనా? సో అది 2 నుంచి 14 సెంటీమీటర్ల మధ్యలో ఏదో ఒక నెంబర్ అయి ఉంటది అనమాట సి అనేది. సో అక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ బట్టి టిక్ పెట్టుకోవచ్చు. ఇలాంటి లెక్కలు కూడా అడగడానికి అవకాశం ఉంది. ఓకేనా? ఏం లేదు, 2 ఇచ్చేసి మూడోది ఎలా ఉంటది అని అడిగాడు అనుకో, ఆ 2 కలిపేస్తాం, ఒక వాల్యూ వస్తుంది. ఆ 2 తీసేస్తాం, ఒక వాల్యూ వస్తుంది. ఆ రెండింటి మధ్యలో 4 ఆప్షన్లు ఏ వాల్యూ అయితే సెట్ అవుతుందో అది పెట్టుకుంటాం అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ ఎక్సర్సైజ్ 6.4 అండి. ఇప్పుడు చెప్పాను కదా, ఏంటవి? రెండు భుజాల పొడవులు మొత్తం మూడో భుజం కంటే ఎక్కువ, రెండు భుజాల పొడవుల భేదం మూడో భుజం కంటే తక్కువ అని వాటి మీద లెక్కలు అనమాట. అంటే ఒక 3 ఇచ్చేసి త్రిభుజం ఏర్పరచడం సాధ్యమేనా అని అడుగుతాడు. సో అట్లా ఏదో ఒకటి చేస్తాం అనమాట. అయితే కలుపుతాము, మూడో దానికంటే ఎక్కువ వచ్చిందా లేదో చూస్తాము, లేకపోతే తీసిస్తాము, మూడో దానికంటే తక్కువ వస్తుందా లేదో చూసుకుంటాం. కానీ ఇక్కడ ఈక్వల్ వచ్చేస్తుంది. ఈ రెండు కలిపితే దీంతో సమానంగా వచ్చేస్తుంది. సమానంగా రాకూడదండి, మూడో భుజం కంటే ఎక్కువ అని నేను చెప్పాను. అలాగే మూడో భుజం కంటే తీసిస్తే తక్కువ అని చెప్పాను. కాబట్టి ఈ రెండు సెట్ అవ్వట్లేదు, సాధ్యం కాదు. అలా మిగతావన్నీ కూడా నేను చేశాను. అక్కడ క్లియర్ గా రాయడం కూడా జరిగింది. మీరు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? త్రిభుజం PQR యొక్క అంతరంలో ఏదైనా బిందువు ఓన్ తీసుకోండి అన్నాడు. తీసుకున్నాను. OP ప్లస్ OQ అనేది PQ కంటే ఎక్కువ ఉంటుందా అని అడిగాడు. OP ప్లస్ OQ అనేది PQ కంటే ఎక్కువ ఉంటుందా అంటే అవుతుందండి. PQ అనేది స్ట్రైట్ గా ఎలుగుంది, ఇది ఎలుగెళ్ళి ఎలుగొచ్చింది, ఇంకా విడదీస్తే ఇంక ఇది ఎక్కువ ఉంటది. కాబట్టి OP ప్లస్ OQ అనేది PQ కంటే ఎక్కువ ఉంటుందా అంటే అవుతుంది. అలా నేను మిగతా కూడా రాశాను, మీరు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ ABC త్రిభుజం యొక్క మధ్యగత రేఖ AM. ఇక్కడ చూడండి వేసాను. AB ప్లస్ BC ప్లస్ CA అనేది 2AM అవుతుందా అని అడిగాడు. AB ప్లస్ BC ప్లస్ CA అనేది 2AM అవుతుందా అంటే ఇవి 2 అవుతాయా అంటే అవుతుంది అనమాట. ట్రయాంగిల్ ABM మరియు ట్రయాంగిల్ AMC త్రిభుజాలను పరిగణించండి అన్నాడు. అంటే ఇది ఒక త్రిభుజంగా తీసుకున్నాను. ఇక్కడ ABM అనేది ఒక త్రిభుజము, AMC అనేది ఒక త్రిభుజం అనమాట. సో ఈ రెండు కలిపితే 2AM అవుతుంది అంటే అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ABCD ఒక చతుర్భుజము. అయితే ఇక్కడ ఒక చతుర్భుజం వేసుకున్నాను. AB ప్లస్ BC ప్లస్ CD ప్లస్ DA అనేది AC ప్లస్ BD కంటే ఎక్కువ ఉంటుందా అని అడిగాడు. ఎక్కువే ఉంటుందండి. ఓకేనా? ABCD ఒక చతుర్భుజం అయితే అవుతుందా అని అడిగాడు. దీంట్లోనే నేను చూసేసుకొని చేసుకున్నాను అనమాట. అవుతుంది. AC ప్లస్ BD కంటే మొత్తం కలిపితే అవి ఎక్కువ ఉంటాయి, కానీ 2 into AC ప్లస్ BD అంటే ఇదే ఎక్కువ ఉంటుంది కదా. సో అలా అవుతుందా అంటే అవుతుంది అని రాసుకున్నాను. మీరు కూల్ గా ప్రశాంతంగా కూర్చొని నోట్స్ అంతా రాసుకొని 1కి 2 సార్లు వీడియో చూస్తే అన్ని ఈజీ అయిపోతే ఏం కష్టం ఉండదు. ఓకేనా? ఒక త్రిభుజం యొక్క రెండు భుజాల పొడవులు 12 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు. ఏ రెండు కొలతల మధ్య మూడో భుజం ఉంటుంది అని అడిగాడు. చెప్పాను కదా, కలిపేస్తారు 27, తీసేస్తే 3, ఈ రెండింటికి మధ్యలో ఉంటుందని రాసేస్తారు అంతే. సమద్విబాహు త్రిభుజంలో సమానంగా లేని భుజాన్ని దాని భూమి అని అంటారు. ఇలా ఉండేటప్పుడు ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి, సమానంగా లేనిది భూమి అవుతుంది అన్నమాట. లంబకోణ త్రిభుజంలో లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని కర్ణం అంటారు. లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజం AC అనేది కర్ణం అవుతుంది. మిగిలిన రెండింటిని లంబకోణాన్ని కలిగిన భుజాలు అని అంటారు. మిగిలిన రెండింటిని లంబకోణాన్ని కలిగిన భుజం. ఇది లంబకోణమే కలిగి ఉంది, ఇది లంబకోణమే కలిగి ఉంది. ఇప్పుడు పైథాగరస్ సిద్ధాంతం చూద్దాము. లంబకోణ త్రిభుజంలో కర్ణము మీది వర్గం అంటే AC². AC అనేది A అని అనుకుంటే, AB అనేది B అని అనుకుంటే, BC అనేది C అని అనుకుంటే ఇలా అనుకోవచ్చు. లేదా AC² ఈజ్ ఈక్వల్ టు AB² ప్లస్ BC² అని కూడా రాయొచ్చు. ప్రాబ్లం ఏం లేదు, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్తున్నాను. కర్ణం మీద వర్గం ఈజ్ ఈక్వల్ టు లంబకోణాన్ని కలిగిన భుజాల మీద వర్గాల మొత్తానికి సమానం.
ఇది మీకు అందరికీ చిన్నప్పటి నుంచి తెలిసిన విషయం. ఓకే, కానీ ఒకవేళ త్రిభుజం లంబకోణాన్ని కలిగి ఉండకపోతే ఈ ధర్మం వర్తించదు. ఇక్కడ లంబకోణం ఉంటేనే ఈ ధర్మం వర్తిస్తుందండి. ఇచ్చిన త్రిభుజ లంబకోణాన్ని కలిగి ఉందా లేదా నిర్ణయించడానికి ఈ ధర్మం మనం ఉపయోగించుకోవచ్చు. అంటే ఈ మూడు చేసేసి ఇక్కడ లంబకోణం ఉందా లేదో కూడా చెప్పొచ్చు అన్నమాట. లంబకోణ త్రిభుజానికి కర్ణం మీద చతురస్ర వైశాల్యం, లంబకోణ త్రిభుజానికి కర్ణం మీద చతురస్ర వైశాల్యం లంబ భుజాలపై ఉన్న చతురస్ర వైశాల్యాల మొత్తానికి సమానం. అంటే అంతరంలో ఉన్న చతురస్ర వైశాల్యం బిలో కప్పబడిన రెండు చతురస్రాల వైశాల్యాలకి సమానంగా ఉంటుందన్నమాట. ఏలో అంతరంలో ఉన్న చతురస్ర వైశాల్యం బిలో అంతరంలో కప్పబడిన రెండు చతురస్రాల వైశాల్యానికి సమానంగా ఉంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇక్కడ మనకు ఒక చతురస్రం ఉంది కదండి, ఈ చతురస్రం ఉందా? ఈ చతురస్రం అనేది ఇక్కడ ఒక చతురస్రం ఉంది, ఇక్కడ ఒక చతురస్రం ఉంది. ఈ రెండిటి మొత్తానికి ఇది సమానం అని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే మనకు కొన్నిసార్లు పిక్చర్స్ ఇస్తాడు, దీనిది ఎంత అయితే దీనిది ఎంత అని చెప్పి డిఫరెంట్ గా పిక్చర్స్ అడుగుతాడు. అలాంటప్పుడు ఇది యూజ్ అవుతుంది అనమాట. అంతరంలో ఉన్న చతురస్రం ఏ వైశాల్యం బిలో కప్పబడిన రెండు చతురస్ర వైశాల్యాలకి సమానం. ఓకేనా, అర్థమైందా? క్లారిటీయా? ఓకే. పైథాగరస్ ధర్మం వర్తించింది అంటే ఆ త్రిభుజం లంబకోణ త్రిభుజం అని ఫిక్స్ అయిపోవచ్చు. ఒక త్రిభుజ భుజాల కొలతలు ఇచ్చారు, అయితే అది లంబకోణ త్రిభుజం అవుతుందా లేదా తెలపమన్నారు. ఏముంది, రెండిటికి స్క్వేర్ చేసి మూడో దాని స్క్వేర్ కి ఈక్వల్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఈక్వల్ అయిపోయింది అనుకో లంబకోణ త్రిభుజం. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ చేసేయడం. అందులో ఏది బి ఏదని కన్ఫ్యూజ్ అవ్వదు. మూడింటికంటే పెద్దగా ఉన్నదానికి స్క్వేర్ చేస్తారు, మిగతా రెండింటికి స్క్వేర్ చేసి ప్లస్ చేస్తారు అంతే. ఆ రెండు ఈక్వల్ గా వచ్చంటే అది లంబకోణ త్రిభుజం అని చెప్పేస్తారు. ఓకేనా, సో ఇది కూడా అలాంటి లెక్కే అనమాట, నోట్ చేసుకోండి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రయత్నించండి అని ఇచ్చారు. ఇది సేమ్ ఇప్పుడు చెప్పాను కదా పైథాగరస్ థీరం, దానికి సంబంధించిందేనండి. సో క్లియర్ గా నేను మీకు అన్ని స్టెప్ బై స్టెప్ వేసాను, మీకు ఏమీ కన్ఫ్యూజన్ ఉండదు, నో ప్రాబ్లం. ఓకే, నోట్ చేసుకోండి. ఓకేనా, ఎందుకంటే అన్ని చెప్తే ఇంకా వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది, సో చెప్పట్లేదు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 6.5కి వచ్చాము. ఇది ఈ చాప్టర్ కి లాస్ట్ ఎక్సర్సైజ్ అనమాట. పీక్యూఆర్ త్రిభుజం పీ వద్ద లంబకోణాన్ని కలిగి ఉంది. పీక్యూఆర్ త్రిభుజం వేసాను, పీ దగ్గర లంబకోణం వేసాను. పీక్యూ ఈజ్ ఈక్వల్ 10 అన్నట్టు 10 వేసుకున్నాను. ఈఆర్ ఈక్వల్ 24 అన్నట్టు 24 వేసుకున్నాను. క్యూఆర్ ఎంత అని అడుగుతున్నాడు. ఏముంది, పైథాగరస్ థీరం యూజ్ చేసి కనుక్కోవడమే. సో ఇలాగా స్క్వేర్ రూట్ అనేది ఈజీగా ఎలా కనుక్కోవాలి షార్ట్ కట్ లో అనేది కూడా నేను మీకు సంఖ్యామానం అనే ప్లేలిస్ట్ లో చూస్తే తెలిసిపోద్ది. ఓకే, నెక్స్ట్ ఏబిసి త్రిభుజం సి వద్ద లంబకోణం కలిగి ఉంది. ఏబిసి త్రిభుజం వేసాను, ఏబిసి సి దగ్గర లంబకోణం వేసాను. నాకు ఏసీ ఏమో 7 అన్నాడు, అలాగే ఏబి ఏమో 25 అన్నాడు, బీసీ కనుక్కోమంటున్నాడు. సో నేను కనుక్కున్నాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇది కూడా సేమ్ అండి, ఏం తేడా ఉండదండి. మొత్తం లెక్క ఎటు నుంచి ఎటు అడిగినా అది లంబకోణ త్రిభుజం మీద అడిగాడు, పైథాగరస్ థీరం యూజ్ చేయాలి, చేసేయడమే. ఓకేనా, సో మీరు ఇవన్నీ కూడా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, నెక్స్ట్ నేల నుండి 5 మీటర్ల ఎత్తులో విరిగిపోయిన ఒక చెట్టు కొన భాగం చెట్టు మొదల నుండి 12 మీటర్ల దూరంలో భూమిని తాకింది. అయితే చెట్టు యొక్క వాస్తవ ఎత్తు కనుక్కోండి అన్నాడు. ఇక్కడ నేను వేసుకున్నాను 5 మీటర్ల ఎత్తులో, అంటే ఇంత చెట్టు ఉంది కానీ 5 మీటర్ల ఎత్తులోనే అది విరిగిపోయింది. అంటే విరిగిపోయిన మొక్క అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి 5 మీటర్లు. విరిగిపోయిన తర్వాత చెట్టు మొదల నుంచి ఆ విరిగిపోయిందేమో 12 మీటర్ల దూరంలో పడింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 12 మీటర్ల దూరంలో పడింది. అయితే చెట్టు యొక్క వాస్తవ ఎత్తు ఎంత అన్నాడు. ఓకేనా, సో వాస్తవ ఎత్తు అంటే ఫస్ట్ మనము దీన్ని ఒక ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరమో కనుక్కొని ఫస్ట్ ఎక్స్ని కనుక్కొని అది ప్లస్ ఇది చెయ్యాలన్నమాట. అప్పుడు మనకి వాస్తవ ఎత్తు అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇరిగిపోయింది అంటే పై కొమ్మ ఇరిగి పడింది. సో ఇక్కడ వరకు ఈ కొమ్మ ఇలాగే ఉంది, పైన ఇరిగిపోయింది, ప్లస్ ఈ 5 కలిపితే మనకి వాస్తవ ఎత్తు వస్తుంది అనమాట. అర్థమవుతుంది కదా.
సో ఇరిగిపోయి 12 మీటర్ల దూరంలో పడింది అంటే ఆ ఇరిగిపోయిన మొక్క ఇలాగ పడింది అనమాట. ఇది ప్లస్ ఇది చేస్తే మనకు వాస్తవ ఎత్తు ఎంతో వచ్చేస్తుంది. ఓకేనా ఓకేనా ఓకే నేను చేశాను, నాకు 18 వచ్చింది. ఓకే నెక్స్ట్ పైథాగరస్ థియరం వచ్చేసానండి. ఇది కూడా అలాంటి లెక్కే చూడొచ్చు మీరు. ఏది నిజమో అని అడిగాడు, నేను ఇక్కడ వేసి మరి మీకు చూపించాను నిజం కాదని. నెక్స్ట్ ఈ లెక్క మీరు చూడొచ్చు. 40 సెంటీమీటర్ల పొడవు 41 సెంటీమీటర్ల కర్ణం కలిగిన దీర్ఘ చతురస్ర చుట్టుకొలత ఎంత అని అడిగాడు. సేమ్ అండి, మీరు చుట్టుకొలత అడిగాడు కాబట్టి అయ్యో బాబు పొడవు కర్ణం ఇచ్చాడు చుట్టుకొలత ఎక్కడి నుంచి వస్తానని గాబరా పడిపోకుండా ఫస్ట్ వాడు ఏం అడిగాడు ఏమి ఇచ్చాడు అనేది ఆలోచించాలి. కర్ణం ఇచ్చాడు, పొడవు ఇచ్చాడు అంటే మనకు అర్థమైపోవాలి. ఇది పైథాగరస్ థియరం వేసి ఇంకొకటి కనుక్కోవాలి అనేది అర్థమైపోవాలి. సో ఇక్కడ మనకి కర్ణం ఇచ్చాడు 41, ఏదో ఇచ్చాడు 40. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, దాన్ని కనుక్కున్నాను 9 వచ్చింది. 41, 49 వచ్చింది. ఇప్పుడు ఈ కర్ణాన్ని మనము దీర్ఘ చతురస్రంలో పొడవుగా తీసుకోం కదా, చుట్టుకొలతకి ఎల్ పొడవు అనేది కర్ణం తీసుకోం మనం. ఖచ్చితంగా ఈ భుజము తీసుకుంటాం కాబట్టి మనకి ఎల్ బి వచ్చాయి. ఇది కదా మనకి దీర్ఘ చతురస్రం ఇది. కానీ వాడు మనకి కర్ణం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? కర్ణం ఇచ్చాడు. నేను మీకు అర్థం అవ్వడం కోసం ఫస్ట్ త్రిభుజం వేసాను, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కర్ణం ఇచ్చాడు, ఒక భుజం ఇచ్చాడు. ఈ రెండు తెలుసు కాబట్టి దీన్ని కనుక్కున్నాను అనుకో, నాకు ఎల్ బి రెండు వచ్చేస్తాయి కదా. అర్థమైంది కదా. ఇప్పుడు ఎల్ అనేది ఆల్రెడీ పొడవని ఇచ్చేసాడు, బి నేను కనుక్కున్నాను అనమాట 9 degrees. సో దీని ఆధారంగా దీర్ఘ చతురస్ర చుట్టుకొలత 2 × L + B కదా. ఎల్ బి వేసుకొని చేస్తే 98 సెంటీమీటర్స్ చుట్టుకొలత వచ్చింది. అర్థమైందా ప్రాసెస్? ఓకేనా. నెక్స్ట్ రాంబస్ యొక్క కర్ణాల కొలతలు 16, 30 అయితే చుట్టుకొలత ఎంత అని అడిగాడండి. సో ఇక్కడ నేను రాంబస్ వేసుకున్నాను. కర్ణాలు అన్నాడు, ఇదొక కర్ణము ఇదొక కర్ణము. సో 16 అన్నాడు కాబట్టి ఇది మొత్తం 16 కాబట్టి ఇది సమానంగా విభజించబడతాడు కాబట్టి ఇక్కడ 8 ఇక్కడ 8. ఇది మొత్తం 30 అన్నాడు కాబట్టి ఇటు 15 ఇటు 15 వేసుకున్నాను. ఇక్కడతో అయ్యింది. నెక్స్ట్ నాకు చుట్టుకొలత అడిగాడు అంటే చుట్టూ ఇక్కడ ఏ వాల్యూ కావాలన్నమాట. ఇవన్నీ ఈక్వల్ గానే ఉంటాయి, మనకు ఆ విషయం తెలుసు. ఇక్కడ ఏ ఉంటది, ఇక్కడ ఏ ఉంటది, ఇక్కడ ఏ ఉంటది. అయితే ఈ ఒక్కటి కనుక్కుంటే మిగతావన్నీ వచ్చేస్తాయి కదా. కాబట్టి ఈ ఒక్కటి ఎలా కనుక్కోవాలి? మనకి ఇది ఎలాగుంది? లంబకోణ త్రిభుజం లాగా ఉంది. ఈ వాల్యూ తెలుసు 15, ఈ వాల్యూ తెలుసు 8. మనకి ఏం తెలియాలి? కర్ణం తెలియాలి. పైథాగరస్ థియరం ఏంటి? a² = 16² + 8². అదే చేశాను, ఏ వచ్చింది. సో 4 వైపులో ఏ ఉంటది కాబట్టి 4 చుట్టుకొలత 4a. 4 × 17 68 సెంటీమీటర్స్. లేదా 17 + 17 + 17 + 17 వేసుకోవచ్చు. చుట్టుకొలత 4a అనే ఫార్ములా తెలుసు కాబట్టి 4 × 17 వేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఈ విధంగా అయితే కనుక్కున్నాను. నెక్స్ట్ ఆలోచించి చర్చించి రాయండి అని ఇక్కడ ఇచ్చారు. ఇవన్నీ కూడా చర్చించి రాసిస్తాను, ఆల్రెడీ మీకోసం రెడీగా ఉన్నాయి, మీరైతే నోట్ చేసుకోండి. ఓకేనా. ఇంతటితో మనకి 7th క్లాస్లో ఉన్న రేఖాగణితం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం 8th క్లాస్లో 2 చాప్టర్లు ఉన్నాయి. ఆ 2 చాప్టర్లు ఒకే వీడియోలో కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. అంతటితో అంటే ఇంకొక క్లాస్తో మనకి రేఖాగణితం కూడా అయిపోతుంది అనమాట. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ.